హాయ్ ఫ్రెండ్స్, కేటీ మ్యూచువల్ ఫ్యాన్స్ బీ కేర్ఫుల్. ఇది మ్యూచువల్ ఫ్యాన్స్కి మాత్రమే కాదు, ఇండివిజువల్ ఫ్యాన్స్కే కూడా చెప్తున్నా. టాక్సిక్ ఫ్యాన్స్ సంగతి వదిలేయండి, కానీ ఇద్దరి మంచి కోరుకునే ఇండివిజువల్ ఫ్యాన్స్కి కూడా చెప్తున్నా ఈ మాట. బీ కేర్ఫుల్. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద గొడవలు పెట్టడానికి చాలామంది సిద్ధమవుతున్నారు. చాలా పెద్ద కుట్రలు చేస్తున్నారు అన్నమాట. సాంగ్ రిలీజ్ అయ్యే టయానికి ఏదైతే ఒక పెద్ద అనుభవం లాంటి ఒక ఏదో ఉందన్నమాట. సో కాబట్టి ఈ విషయం గురించి మీకు అలర్ట్ చేద్దామని ఇమీడియట్గా ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఓకే, నిన్న వచ్చింది కదా సాంగ్ అప్డేట్. నిన్న సాంగ్ అప్డేట్ వచ్చింది. 29వ తారీఖు అలాగా ట్రైలర్ రిలీజ్ అవుతుంది. ఆగస్టు 2వ తారీఖు అలాగే సాంగ్ అయితే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. నేను కూడా ఇచ్చాను, మన బుజ్జి క్రియేషన్ నందుగారు కూడా ఇచ్చారు. సో ఇది తెలిసిన తర్వాత మన మ్యూచువల్ ఫ్యాన్స్కి ఇండివిజువల్ ఫ్యాన్స్కి గొడవ పెట్టడానికి, కళ్యాణ్ తనూజ ఇండివిజువల్ ఫ్యాన్స్ మధ్యలో గొడవలు పెట్టడానికి, ఇలా అందరూ కొట్లాడుకునేటట్టు చేసి సాంగ్ని హిట్ కాకుండా ఆపాలనే కుట్ర అయితే జరుగుతుంది. సో కాబట్టి నేను ఈ పెద్ద ఉపన్యాసాలు ఏమి ఇవ్వను, పెద్ద పెద్ద మాటలు ఏం చెప్పను. మీకు ఒక్కటే చెప్తున్నా, ఏమి జరిగినా, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా, ఎలాంటి ప్రచారం వచ్చినా, ఎలాంటి ఒక టాక్ అనేది బయటకు వచ్చినా సరే మీరు రియాక్ట్ అవ్వద్దు. ఎలా తనూజా గారే స్వయంగా చెప్పారనే విషయం అనే ఒక మాట బయటకు వచ్చినా సరే, అఫీషియల్గా తనూజ ఇన్స్టాగ్రామ్లో పెట్టకుండా తనూజా గారే ఇది చెప్పారని కొంతమంది కుట్రలు చేస్తారనమాట. మన మ్యూచువల్ ఫ్యాన్స్ అసలే ఎమోషనల్. కాబట్టి ఏ చిన్న విషయం వచ్చినా సరే ఇదైపోతారు. కాబట్టి మన మ్యూచువల్ ఫ్యాన్స్ని టార్గెట్ చేస్తారు ఎక్కువ. సో కాబట్టి మ్యూచువల్ ఫ్యాన్స్ జాగ్రత్తగా ఉండండి. కళ్యాణ్ తనూజ వాళ్ళ గురించి ఏది వచ్చినా సరే, ఎవడు ఏమి లైవ్లు పెట్టి చెప్పినా సరే, ఎలాంటి విషయాలు చెప్పినా సరే, ఎలాంటి పోస్టులు వచ్చినా, ఎలాంటి ట్వీట్లు వచ్చినా సరే, అది అఫీషియల్ కాదనేది గుర్తుపెట్టుకోండి. కొన్ని ట్వీట్స్ చేయడానికి, కొన్ని పోస్టులు వేయడానికి రెడీ అయ్యారంట. ఫేక్ పోస్టులు అంటే తనూజ గారు చేసినట్టు లేదా కళ్యాణ్ గారు చేసినట్టు ఒక ఫేక్ పోస్టులు, ఒక ఫేక్ నేరేషన్స్ చేయడానికి రెడీ అయ్యారు. సో కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అన్నీ వదిలేయండి, ఏది మనం పట్టించుకోవద్దు. కళ్యాణ్ సాంగ్ని లైకులు కొట్టి, షేర్లు చేసి, హైపులు కొట్టి, ఇది ఆ సాంగ్ని హిట్ అయ్యేలా చేయడం మాత్రమే మనకున్న లక్ష్యం. ఇప్పుడు వేరే ఏ లక్ష్యాలు పెట్టుకోవద్దు, వేరే ఏ ఆలోచనలు పెట్టుకోవద్దు. ఎవడు ఎన్ని చెప్పినా, ఎవడు ఏం చెప్పినా నమ్మొద్దు. ఓకేనా? ఖచ్చితంగా మొదలు పెడతారు, ఖచ్చితంగా చాలా పెద్ద కుట్ర అయితే చేయబోతున్నారు. బీ అలర్ట్, బీ కేర్ఫుల్. కళ్యాణ్ సాంగ్ కానీ హిట్ అయిందా ఇంకా ఏమీ ఉండదు, మొత్తం మారిపోతుంది. ఏ నెగిటివిటీ అయినా సరే ఒక్క సాంగ్ హిట్ అయితే చాలు, ఇంకా నెగిటివిటీ అనేది ఉండదు, కొట్టుకోబోద్ది ఆ సముద్రంలో. సో కాబట్టి ఒక్క సక్సెస్ సమాధానం చెప్పాలి. కళ్యాణ్ పరాల సక్సెస్ అనేది చాలా ముఖ్యం. అటు కళ్యాణ్ ఇండివిజువల్ ఫ్యాన్స్కి కానీ, మన మ్యూచువల్ ఫ్యాన్స్కి కానీ. ఇంకా తనూజ గారి ఫ్యాన్ అయ్యండి కళ్యాణ్ని ఇష్టపడే వాళ్ళకు కూడా అది ఇంపార్టెంటే. సో కాబట్టి చాలా 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 జాగ్రత్తగా ఉండాలబ్బా. చాలా పెద్ద పెద్ద కుట్రలు అయితే చేస్తున్నారు. ఆ ముద్దమందారం గారి బ్యాచ్ కానీ ఉన్నారు కదా, మనకు ఒక సోడాబుడ్డిగాడు, ఒక సూర్యుడు, కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళ బ్యాచ్ మొత్తం గట్టిగా ఫిక్స్ అయ్యారనమాట కళ్యాణ్ సాంగ్ మీద నెగిటివిటీ చేయడానికి. సో ఇది ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ అనమాట, బయటికి అయితే రానివ్వరు. కానీ ఎలాంటి పోస్ట్ వచ్చినా సరే, ఎలాంటి ట్వీట్ వచ్చినా సరే, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే, ఎలాంటి టాక్ వచ్చినా సరే, ఏది వాళ్ళు చెప్పినా సరే, మీరు దయచేసి ఒక 20 రోజులు వాళ్ళకి దూరంగా ఉండండి. ఒక 20 రోజులు వాళ్ళ ఛానల్ చూడడం మానేయండి. ఒక 15 రోజులు అంటే సాంగ్ రిలీజ్ అయినా ఒక 5 రోజుల వరకు, 6 రోజుల వరకు వాళ్ళ ఛానల్ చూడడం మానేయండి. అప్పుడు మీకు ఏ ఇబ్బంది ఉండదు. వాట్సాప్ ఛానల్లో కూడా ఏది ఉండదు. వాట్సాప్ ఛానల్ నుంచి కూడా చూడడం మానేయండి. వాట్సాప్ ఛానల్లో కూడా చాలామంది కుట్రలు చేయడానికి, ఫేక్ నేరేటివ్స్ చేయడానికి సిద్ధమయ్యారు. ఫ్యాన్స్ మధ్య గొడవలు పెట్టడానికి, ఫేక్ పోస్టులు, ఫేక్ ట్వీట్లు వేయడానికి, ఫేక్ కామెంట్స్ పెట్టడానికి సిద్ధమయ్యారు. సో కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి, సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ట్రైలర్కి కానీ, ఇది మెయిన్ సాంగ్కి కానీ లైకులు కొట్టడం మర్చిపోవద్దు, హైపులు కూడా మర్చిపోవద్దు. అదేవిధంగా కామెంట్స్ పెట్టడం మర్చిపోవద్దు, షేర్లు చేయడం మర్చిపోవద్దు. ఏదో ఒకటి కామెంట్ పెట్టండి, ఏదో విధంగా షేర్ చేయండి. అందరికీ రీచ్ అవ్వాలి. అందరూ కళ్యాణ్ పరాల సాంగ్ని చూడాలి, గుర్తించాలి. మినిమం 10 మిలియన్ వ్యూస్ అన్నా ఆ సాంగ్కి రావాలి. అంటే 1 కోటి వ్యూస్ టార్గెట్. ఇంకా ఆ ఒక్క 10 మిలియన్ వ్యూస్ మార్క్ దాటిందా
మనం కళ్యాణ్ పడాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఇంకా తన సక్సెస్ గురించి, తన కెరియర్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఒక్కసారి ఒక్క స్టెప్ సక్సెస్ అయిందా ఆటోమేటిక్గా ఇండస్ట్రీలో దూసుకెళ్ళిపోతారు. ఇది నేను ఒక అభిమానిగా, మ్యూచువల్ ఫ్యాన్గా చెప్పాలనుకున్నాను.